వైసీపీ హయాంలో దాడులు దౌర్జన్యాలు చేసిన వారిపైన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఎవరిని అక్రమంగా అరెస్టు చేయట్లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ని అసభ్య పదజాలంతో దూషించినందుకే పోసానిని అరెస్టు చేశారని తెలిపారు. ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీరందరూ కూడా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, కబ్జాలకు పాల్పడిన వాళ్ళు, ప్రతిపక్షం మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వాళ్ళు. అకారణంగా అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆ బాధితుల పక్షాన్ని నిలబడి ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి. దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పిస్తే గతంలో లాగా ఎక్కడ కూడా పొలిటికల్ వెండెట్టా అనేది ఇక్కడ లేదు. మీరు ఏ పేర్లు చూడండి, వీళ్ళందరూ జాతి నాయకుల, స్వతంత్ర సమర యోధుల, లేదా ప్రజల్లో ఏమన్నా మంచి చేసి పేరు గడించిన వాళ్ళ కాదు. ఎందుకయ్యా మీ మీద అరెస్టులు అంటే, ఈ రోజు నిన్న అరెస్ట్ అయిన వ్యక్తి పేరు కూడా చూడండి, ఎటువంటి పదజాలం వాడేవాడైనా వినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అటువంటి టీవీలో కూర్చొని రోజు ఒక చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడేవాడు. సహజంగా కేసు పెడతారు, పెట్టుకునే ఎవరికైనా పరువు భంగం కలిగించే విధంగా అపవాదులు, నిందలు మోస్తున్నప్పుడు, అసభ్య పదజాలంతో దూషిస్తున్నప్పుడు బాధితులు ఎవరైనా కేసు పెడతారో ఆ కేసు తగినట్టుగా వాళ్ళకి శిక్షలు కూడా తప్పవు.